హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో మనం తీసుకున్న ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి, చేంజ్ చేసిన తర్వాత మంచి మంచి డిజైన్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఫోటోషాప్, స్నాప్చాట్స్ ఇవన్నీ వాడుతుంటారు. సో మనకి ఈ వీడియో మనం ఇప్పుడు ఈ ఫోటోషాపు, ఈ స్నాప్ క్యాప్చర్ ఇవి ఏం అవసరం లేదు. జస్ట్ మనం చిన్న ఒక యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మంచి మంచి డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, మంచి మంచి డిజైన్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రీగా అనే దాని గురించి తెలుసుకుంటారు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి టాపిక్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఒక చిన్న యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అదేంటో చూద్దాం. సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇక్కడ సెర్చ్ చేయండి బ్యాక్గ్రౌండ్ చేంజర్ అని టైప్ చేసి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూసారా మీరు, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేది ఒకటి మనకి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ చూసుకుని పిక్సార్ట్ ఉంది, మన పిక్సార్ట్ కూడా అవసరం లేదు ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి. సో ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి చిన్న యాప్ని, 2 MB ఉంటుంది మనకి. సో 2 MB ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేదాన్ని. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యాప్ నేను ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేయండి మీరు కూడా. సో ఇప్పుడు మనకు ఈ యాప్ ఓపెన్ చేయగానే హౌ టు యూజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఒక ట్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మన ఫోటోని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చూసారా లోడ్ ఏ ఫోటో అని ఉంది ఆప్షన్. ఈ లోడ్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. సో అలో అని అడుగుతుంది, అలో చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏ ఫోటోకి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ తీసుకోవాలి. సో నేను నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది ఈ యాప్ యూజ్ చేసుకొని. సో చాలా బాగుంటుంది యాప్ అనేది. సో ఇప్పుడు సింపుల్గా మీకు చూపించడం కోసం ఒక ఫోటోని తీసుకుంటున్నాను నేను. సో మీకు ఇప్పుడు సింపుల్గా చూపించడానికి నేను ఒక ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఒక సూట్ కేస్ ఉంది. సో ఈ క్లాస్ అని నేను రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఫోటో తీసుకున్నాక ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోండి రేషియో అనేటివి. ఇక్కడ పైన చూసారా ఆప్షన్ డన్ అని ఉంది, డన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు కింద చూస్తే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి. ఎక్స్ట్రాక్ట్తో మనకు పని లేదు. సో కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూడండి. ఆటో ఉంది కదా, ఆటో మీద క్లిక్ చేయండి. సో ఆటో ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే రిమూవ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఆటో ఆప్షన్ వల్ల ఇది అడ్వాంటేజ్. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది మీకు రిమూవ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ మ్యాజిక్ అని చూసారా. ఈ మ్యాజిక్ ఏంటంటే జస్ట్ మీరు అలా చేసుకుంటూ వెళ్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మాన్యువల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు నచ్చిన చోట్ల మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను క్లియర్గా ఇక్కడ రావాలనుకోండి సైడ్స్కి. సో ఇలా చేస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో ఇలా చేసుకోవచ్చు మీరు మాన్యువల్, దానివల్ల మీరే చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్. సో ఇంకొక ఆప్షన్ ఉంది రిపేర్ అని చెప్పేసి. సో రిపేర్ అనే ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మాన్యువల్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను బై మిస్టేక్ వచ్చేసి నేను నా మీదే బ్యాక్గ్రౌండ్ అని చేంజ్ చేయాలని మిస్టేక్గా కర్సర్ మూవ్ చేశాను. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఇక్కడ రిపేర్ అనే ఆప్షన్ తీసుకొని మీరు ఎక్కడైతే మీ ఫోటో మీద బ్యాక్గ్రౌండ్ అని పడిందో దాని మీద ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా రిపేర్ అనే ఆప్షన్ ఇలా యూజ్ చేసుకొని మనం మిస్టేక్గా ఎక్కడెక్కడ చేసామో అక్కడ క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. సో ఇప్పుడు అది వెళ్ళిపోయింది చూడండి. సో ఇది రిపేర్ వల్ల దీనికి ఉన్న అడ్వాంటేజ్. సో నెక్స్ట్ జూమ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చూసారా లాస్ట్లో, ఇక్కడ ఈ లాస్ట్లో వచ్చేసి మనం చేంజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు జస్ట్ నేను జూమ్ చేసుకొని మాన్యువల్ తీసుకొని సో ఇలా చేసుకుంటూ వెళ్తాను నేను. సో జూమ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎక్కడెక్కడ మనకు చేయడం కష్టంగా ఉందో అక్కడ జూమ్ చేసుకొని ఈ విధంగా మనం కర్సర్ మూవ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయొచ్చు. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనకు పైన కనపడలేదు కాబట్టి మళ్ళీ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇలా తీసుకుంటూ మళ్ళీ మాన్యువల్ తీసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇలా కాదు, ఇలా లేట్ అవుతుందని చెప్పేసి మీరు
ఆటో తీసేసుకోండి, మొత్తం క్లిక్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ తీసుకొని ఇదంతా చేస్తున్నాను. సో మనిషి మీద పోనివ్వండి, ఏం కాదు. సో ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ అదంతా ఎరేజ్ చేశాను. సో ఇప్పుడు మన ఫోటో అనేది అంతా ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు బై మిస్టేక్స్ మనం పైన ఉన్న ఆప్షన్స్ చూసారా, ఇక్కడ యారో మార్క్స్ అనే చిన్న ఆప్షన్స్ ఉన్నాయి 27 అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి 27 చేంజెస్ చేసామన్నమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేశాను, మిస్టేక్ చేశాను. ఇప్పుడు మనం అది వెళ్ళిపోవాలన్నా ఇది క్లిక్ చేసినా వెళ్ళిపోతుంది. సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పైన ఉన్న డన్ ఆప్షన్ క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడు మీరు గమనించవచ్చు సైడ్లకు మనకి ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. దాన్ని రిమూవ్ చేయాలంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అదే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చేసిన తర్వాత మనం పైన ఉన్న సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సో ఫినిష్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యి మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. నేను ఒకసారి చూపిస్తున్న ఫోటో అనేది. సో చూసారా, ఇలా ఈడు సేవ్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత మనం ఆ బ్యాక్గ్రౌండ్కి ఎలా మంచి డిజైన్స్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. దీనికి ఏ యాప్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత canva.com అనే క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్ గురించి ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేస్తాను మన ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మీ ఫోటో దేనికైతే యూస్ చేస్తున్నారో, మీ వాల్పేపర్కా లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్కా ఫేస్బుక్కా అనే దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తా. ఫేస్బుక్ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లాంక్ అనే ఆప్షన్ తీసుకోండి. సో ఇప్పుడు బ్లాంక్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసిన ఫోటోని ఇక్కడికి తెచ్చుకోవాలి. మీరు ఎలా తెచ్చుకుంటారు, ఇక్కడ చూసారా కింద మనకు ప్లస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని ఉంది, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇవన్నీ నేను అప్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఇవన్నీ. ఇక్కడ అప్లోడ్ అయిన ఇమేజ్ ఆర్ వీడియో అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇమేజెస్ కావాలనుకోండి ఈ విధంగా వస్తాయి మనకు. ఇప్పుడు మనం చేంజ్ చేసిన ఫోటో వచ్చేసి ఇది. సో మనం ఇప్పుడు చేసిన ఫోటో ఇది కాబట్టి దీన్ని సింపుల్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనకు నచ్చిన సైజులో ఇక్కడ పెట్టుకోవచ్చు. సో సెంటర్ కావాలంటే సెంటర్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనం సైజు కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మన ఫోటోకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఎలా మార్చాలి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. బట్ సింపుల్గా మీరు ఏం చేయకండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది చూసారా, అప్లోడ్స్ అనే ఆప్షన్ కింద టెక్స్ట్ అని ఉంది, దాని కింద బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఇక్కడ ప్లెయిన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు ప్లెయిన్స్ కావాలంటే ప్లెయిన్ కలర్స్ అని బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను రీసెంట్గా యూజ్ చేసినట్టు మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చూసారా మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసిన తర్వాత మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. ఇక్కడ పెయిన్ కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్ తీసుకోవచ్చు. తర్వాత కింద వచ్చేసి ఆల్ రిజల్ట్స్ కింద మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం కోసం. సో ఇప్పుడు ఇది క్రాకర్స్ ఆప్షన్ ఉంది కదా, మనం దీని మీద క్లిక్ చేయండి. చూసారా మన బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసి తర్వాత ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం ఫ్రీగా బ్యాక్గ్రౌండ్స్ అనేది డిజైన్ చేసినట్టువే ఉంటాయి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకొని మనం ఫోటో వెనకాల ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వెబ్సైట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. సో ఫ్రీగా మీరు డిజైన్స్ చేసుకొని పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫేస్బుక్లో కానీ మీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకు చూసారా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో చాలా ఉంటాయి. మీరు మీకు ఇష్టమైన డిజైన్స్ ఇక్కడ తీసుకొని మీకు ఇష్టమైన డిజైన్ చేసుకొని చూసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ చేంజ్ అయింది మన బ్యాక్గ్రౌండ్ అనేది. ఇప్పుడు మన ఫోటో డిజైన్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన గ్యాలరీలో అంటే ఇక్కడ చూసారా పైన ఒక ఆప్షన్ ఉంది ఎడ్జ్లో, దీని మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఫేస్బుక్ పేజ్ సజెస్టెడ్ అని చెప్పింది, అదొద్దు, మనకు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కింద ఒక ఆప్షన్ చూసారా ట్యాబ్ అనేది డౌన్లోడ్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఫైల్ టైప్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది.
మన ఫోటో కాబట్టి పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి, మనకి ఇవేం అవసరం లేదు కింద. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, మనకు ఫ్రీ ఇది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చేసిన డిజైన్ అంతా అది ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, మనం డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఇట్ అన్టైటిల్డ్ డిజైన్ అని డౌన్లోడ్ చేయండి. సో మనకు ఫైల్ సైజ్ వచ్చేసి 1 MB ఉంది. సో ఇప్పుడు మనము మన ఫోటో డిజైన్ చేసిన ఫోటోని ఓపెన్ చేద్దాం. సో చూసారా, మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసాం, డిజైన్ చేసాం, డౌన్లోడ్ చేసాం. సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి ఈ వెబ్సైట్లో డిజైన్స్ అనేవి పెట్టుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టువి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది రిమూవ్ చేయడం కోసం ఫోటోషాప్స్ అంట, పిక్సార్ట్ అంట, ఇవన్నీ కష్టమైన యాప్స్ వాడుతుంటారు. సో మనం ఈ మెథడ్ యూజ్ చేసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ అని డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది మన ఫొటోస్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మంచి మంచి డిజైన్స్ పెట్టుకునే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. సో ఇది మీ మొబైల్లోనే చేసుకోవచ్చు, పీసీలో కూడా చేయొచ్చు, మొబైల్లో కూడా చేయొచ్చు. మొబైల్లో ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. సో ఇది ఈరోజు వీడియో, హౌ టు చేంజ్ యువర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇన్ మొబైల్. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ప్లీజ్ లైక్ ద వీడియో. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మన ఈరోజు వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ నో, టేక్ కేర్.